హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటే తెలిసే విషయం, పెట్టుబడిలో మోసం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం పెట్టే డబ్బులకి 10 100 రేట్లు కలిపి ఇస్తాము అని అనుకుంటున్నప్పుడు ఎలా నమ్మగలుగుతున్నావు? నువ్వు ఆ డబ్బులు సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు. మరి అటువంటి డబ్బులనే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, ఒక దగ్గర పెట్టుబడిగా పెడితే ఆటోమేటిక్గా నీకు 10 రేట్లు ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు ఆశకు పోయి, అత్యాశకు పోయి ఈ ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రోజుల యువకులు కూడా చాలా సందర్భాలలో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. దానికి కూడా ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, ఆయన ఆ పని చేశాడు, ఆ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు, నేను కూడా అది చేస్తే సక్సెస్ అవుతానేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన ఆ పనిని కావచ్చు, ఆ బిజినెస్ కావచ్చు, చేసే విధానం ఏ విధంగా ఉంది అని తెలుసుకోకుండా ఆటోమేటిక్గా నువ్వు కూడా ఆ పని చేయాలి, ఆ బిజినెస్ చేయాలని చేస్తే మాత్రం అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఏ పని చేస్తున్నా సరే, ఏ బిజినెస్ చేస్తున్నా సరే, దాంట్లో ముందుకు వెళ్ళాలి అని అంటే దానికి సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. దానిలో వస్తున్న మార్పులని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే కదా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆశకు పోయి, అత్యాశకు పోయి ఉన్నయన్నీ పోగొట్టుకొని, ఆనందాన్ని దూరం చేసుకొని ఆత్మహత్యకు